అంటే మనం అంటే ఇప్పుడు మనమైనా సరే మనం కూడా సంపాదించేది ఎవరి కోసం, మన ఫ్యామిలీస్ కోసమే కదా. మనం ఇంకొకరు ఫ్యామిలీస్ నుంచి మనం లాక్కుని మనం సంపాదించి మనం ఎవరికి జస్టిఫై చేస్తున్నట్టు? ఎవరికి కాదు. సో ఐ థింక్ ఐ రియలైజ్ దట్ డే మనం ఏదో చేయబోయి మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కానీ ఈ జర్నీలో ఒక ఏజెంట్ దీనికి ఎలా బాధ్యుడు అవుతారు? డెవలపర్ తరపున రిప్రజెంట్ చేసింది మనమే, మనం ప్రోడక్ట్ గురించి మనం ఎడ్యుకేట్ చేసిన కస్టమర్ మనమే. సో నేను అంటే మనం డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా పక్క పెడితే, ఆ కస్టమర్ మనం బ్లైండ్గా తన ఇది డ్రీమ్ని మనకు అప్పచెప్పాడు. అవును. సో అంటే కొన్ని సందర్భాలు మన కంట్రోల్ ఉండకపోవచ్చు, కానీ అందరూ డబ్బు కోసమే ప్రాపర్టీ కొనరు. కొందరు వాళ్ళ ఎమోషన్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి కొంటారు. అవును. మెజారిటీ వీళ్ళే ఉంటారు. ఇండివిజువల్ అనేవాడు మెజారిటీ ఇల్లే. అవును. సో మనం దాన్ని మనం ప్రాపర్గా మనం అర్థం చేసుకోకపోతే, సో అంటే మనిషి అంటే మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎందుకు బ్లేమ్ చేస్తాడు అంటే వాళ్ళ ఎమోషనల్లీ వెన్ దర్ హర్ట్.